వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. బిగ్ బాస్ షోకు తెలుగు నాట ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు ఏ షోకు లేనంత డిమాండ్ తెలుగులో బిగ్ బాస్ కు ఉంది. ఇక చివరిగా జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత గ్రాండ్ విక్టరీ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతకుముందు జరిగిన 2 సీజన్లు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ 7వ సీజన్ భారీగా టీఆర్పీ రేటింగ్ సాధించడంతో 8వ సీజన్ కు అంతా రెడీ చేస్తున్నారు. ఇప్పటికే 8వ సీజన్ కు సంబంధించి లోగో కూడా విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ కు సంబంధించిన పనులు కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఈ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా చేస్తారని తెలుస్తోంది. ఇక గత సీజన్ లో కంటే ఈసారి పెద్ద సెలబ్రిటీలను తీసుకొస్తారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఓ ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిద్దరే విష్ణుప్రియ, రీతు చౌదరి. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణుప్రియ ఆ తర్వాత యాంకర్ గా అవకాశాలు రాకపోవడంతో సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఎంత బోల్డ్ గా నటించినా సినిమా హీరోయిన్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయింది. దాంతో ప్రైవేట్ సాంగ్స్ తో పాటు కొన్ని షోలలో పాల్గొంటుంది. అటు రీతు చౌదరి కూడా సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం ఓ షోకి బోల్డ్ యాంకర్ గా చేస్తోంది. ఇక విష్ణుప్రియ, రీతు చౌదరి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరు తరచూ ట్రిప్స్ వేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే వీరిద్దరు బిగ్ బాస్ కు సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది. వీరిద్దరు దీనిపై హింట్ కూడా ఇచ్చేశారు. ఓ ఇంటర్వ్యూలో విష్ణుప్రియ మాట్లాడుతూ బిగ్ బాస్ కు వెళ్లడం ఇష్టం లేదు అని చెప్తూనే తనను అందరూ ఆ షోలో చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. బిగ్ బాస్ కు వెళ్లేందుకు తాను కూడా రెడీగానే ఉన్నానని, అక్కడికి వెళ్తే 10 కిలోల బరువు తగ్గొచ్చని ఆమె ఇండైరెక్ట్ గా తెలిపింది. అటు రీతు చౌదరి కూడా విష్ణుప్రియ మాటలనే కాపీ పేస్ట్ చేసింది. తనను బిగ్ బాస్ లో చూడాలని చాలా మంది అనుకుంటున్నారని, వాళ్ళ కోసం వెళ్తున్నానని తెలిపింది. వీళ్ళిద్దరి మాటలు చూస్తుంటే సీజన్ 8 లో ఖచ్చితంగా కనిపించేలా ఉన్నారు. వీరిద్దరు ఎంట్రీ ఇచ్చారంటే బోల్డ్ పర్ఫార్మెన్స్ కు లోటు ఉండదని నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి బోల్డ్ మాటలు గ్లామర్ ఎక్స్పోజింగ్ కోసమే బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి వీరిద్దరు ఎలా ఆకట్టుకుంటారో.